వైపున గతంతో పోల్చుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది మిర్చి రైతులకి రేట్లు పెరిగి నేను సంతోషపడే లోపు వీళ్ళు దోచుకుంటున్నటువంటి వ్యవహారం మీద అచ్చెన్నాయుడికి నేను కంప్లైంట్ చేశారు. మిర్చి అమ్మేటటువంటి సందర్భంలో కమిషన్ వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారని అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. క్వింటాల్కి 16,500 బేరం జరిగితే తీరా నగదు చెల్లించే టైంలో 500 రూపాయలు తగ్గించిస్తున్నారట. పలువురు రైతులు మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో సీజన్ ప్రారంభమైన దృష్ట్యా బుధవారం మంత్రి అచ్చెన్నాయుడు చుట్టుకుంట్లోని మార్కెటింగ్లో కమిషనరేట్లు, రైతులు, ట్రేడర్లు, కమిషన్ వ్యాపారులు, రవాణా ఆపరేటర్ల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కర్నూలు, పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుండి వచ్చిన రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు మంత్రికి నివేదించారు. కమిషన్ వ్యాపారం ధర కోత పెట్టకుండా చూడాలన్నారు. మిర్చి గోనె సంచికి 20 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, మేము దాన్ని 80 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుందని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ యజమానులు అయితే మిర్చి బస్తాలు నిల్వ చేసే సమయంలో ఒక ఛార్జీ చెప్పి బయటికి తీసేటప్పుడు ఒక్కో టిక్కీ మీద అదనంగా 50 రూపాయలు పైగా వసూలు చేస్తున్నారని చెప్పారు. యార్డ్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయాలు వెంటనే ప్రారంభించాలని కోరారు. రైతు విశ్రాంతి భవనంలో సౌకర్యాలు లేవని, అపరిశుభ్రత తాండవిస్తోందని చెప్పారు. తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరచాలని కోరారు. కిరాయి విషయం మీద మిర్చి ఎక్స్పోర్టర్లు, లారీ యూనియన్ నాయకులు మంత్రి ఎదుటే వాదులు ఆడుకోవడం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపించింది.